కళ్యాణదుర్గం వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబుకు సంబంధించిన అనుచరులు గన్మెన్ నిన్న ఒక టోల్గేట్ వద్ద చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడి చేయడం జరిగింది. అత్యంత పాశవికంగా వాళ్ళని కొట్టారు. సో ఆ వీడియోలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విజువల్స్ కూడా నేను పైన మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. అంటే సహజంగా టోల్గేట్ల వద్ద చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. ఆ రకంగా వాళ్ళపైన దాడి చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే అని అన్నంత మాత్రాన వాళ్ళ అన్ని వాహనాలని పంపించాల్సిన అవసరం అయితే లేదు. స్టిక్కర్లు వేసుకున్నారు ఆ వాహనాలపైన. అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నా కూడా మీరు పంపరా అంటూ కూడా గన్మెన్ వాళ్ళ అనుచరులు ఆ రకంగా దాడి చేయడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అందువల్లనే సీఎం ఆదేశాలతో చాలామంది పైన అక్కడ దాడికి పాల్పడినటువంటి సురేంద్రబాబు అనుచరులు గన్మెన్ వాళ్ళపైన అంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. కనీసం వాహనం వెళ్ళే సందర్భంలో దానికి ఉన్నటువంటి టోల్ ప్లాజాకు ఉన్నటువంటి వాటిని అక్కడ ధ్వంసం చేసి భయభ్రాంతులు గురి చేసి మిగిలిన వాహనదారులు వెళ్ళే వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుందో అనేటువంటి భయాన్ని సృష్టించిన వారిపైన మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం బలంగా వినపడుస్తుంది. చూద్దాం మరి చర్యలు ఏ విధంగా ఉంటాయో.